సురక్ష అభియాన్ పేరుతో ఉమ్, బేసిక్గా ఉమ్, పాయింట్ ఏంటంటే నాడు నేడు వచ్చిన తర్వాత కూడా 10 మంది పిల్లలు ఉన్నటువంటి 1100 స్కూళ్ళు ఉన్నాయని చెప్పారు ఆయన. ఉమ్, నేను ఉమ్, అవును. ఉమ్, ఎస్, దాన్ని పెంచడం ఎట్లాగా? ఉమ్, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? అవును. ఆ టీచర్లు ఏం చేస్తారు? అవును. ఉమ్, బేసిక్గా ఉమ్, ప్రభుత్వం అనేటటువంటి దాంట్లో ఫ్రీ అనేటప్పటికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అదే కదా. అవును. ఉమ్, అదేంటనేది ఆలోచించండి దానికి ఉమ్, ప్రాక్టికల్గా. రెండవది ఏంటంటే ఇది ఐసిఎస్సి ఉమ్, అవి ఉమ్, రకరకాలైనటువంటివి ఉమ్, ఉన్నాయి. ఉమ్, ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లకి నాలెడ్జ్ లేదు. ఉమ్, వాళ్ళు తెలుగు మీడియం మీద ఉన్న నాలెడ్జ్ ఇంగ్లీష్ మీడియం మీద పట్టు లేదు. ఉమ్, దాని వలన కూడా తగ్గి ఉండొచ్చు. ఉమ్, అవును. వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ ఎక్కువ ఎక్కదు. ఉమ్, ఉమ్, వొకాబులరీ మనం మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలకి అవును. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకి ఇవాళ జగన్కి లోకేష్కి ఉమ్, పవన్ కళ్యాణ్కి తేడా చూడండి. లోకేష్ జగన్ ఇంగ్లీష్ మీడియంలో చదివచ్చారు కాబట్టి తెలుగులో అనర్గళంగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. ఉమ్, దాన్ని సరి చేసుకోవడానికి లోకేష్ ఒక 5 ఏళ్ళు పట్టింది. అదే కదా. జగన్కి ఇంకా సెట్ రైట్ కాదు. అదే. అవును. అదే పవన్ కళ్యాణ్ తెలుగులో చదివాడు కాబట్టి ఇది. అవును. ఇంగ్లీష్లో అంతే కదా సమస్య. ఉమ్, ఆ టీచర్లు అట్ట చెప్పగలుగుతారు. అదే కదా. ఉమ్, దానివల్ల కూడా రాకపోతుండొచ్చును. ఉమ్, పరిష్కారం అన్నటువంటిది ఏదో ఆలోచిస్తున్నాం అంటున్నారు కాబట్టి చూద్దాం ఒక ఏడాది దాకా. ఉమ్.